హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షాషా హియర్ అండ్ వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్. చాలా రోజుల నుండి మా రూమ్మేట్స్ అందరం కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళం. కానీ ప్రతి హాలిడే ప్రతి వీకెండ్కి ఎవరికో ఒకరికి షిఫ్ట్ ఉండేది. కానీ ఈ సండే మాత్రం అందరికీ వీక్ ఆఫ్ ఉంది. సో మేమందరం కలిసి ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్కి అయితే ట్రిప్ ప్లాన్ చేసినాం. మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ ఇలా ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఇలా ఎందుకంటున్నానో మీరే చూడండి. మేమైతే లాస్ట్ టైం లాగానే ఎర్లీ మార్నింగ్ 5:30కి మా పీజీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ టైంలో స్టార్ట్ అయితేనే మనకి ట్రాఫిక్ మాత్రం అస్సలు ఉండదు. అంటే ఎలాగో చెన్నైలో ఉంటున్నాం కాబట్టి చలి గురించి మాత్రం అస్సలు భయపడాల్సిన అవసరమే ఉండదు. మేముండే పీజీ దగ్గర నుండి అయితే వాటర్ ఫాల్స్ అరౌండ్ 120 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఎలాగో ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు కాబట్టి మేమైతే ఫాస్ట్గానే తడాగైతే రీచ్ అయిపోయినాం. ఇంకా అక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయినాం. తడా నుంచి మొదలయ్యాం ఫ్రెండ్స్. తడా నుంచి మొదలయ్యాం ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళే దారిలో వరదయ్య పాలెం అనే ఊర్లో మేమైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. ఏదో ఆంధ్రలోకి ఎంటర్ అయ్యాంలే అన్న ఆశతో అన్న 4 మసాలా దోశ అని చెప్పారు. ఆయన మసాలా దోశ ఇల్లే అన్నాడు. ఏదో ఉన్నది తినేసామని 4 ఎగ్ దోశలు 5 తినేసి అక్కడ నుంచి అయితే మళ్ళీ వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. ఓ అమ్మ బండి అసలు జనాలేంటి అనే లోపే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి ఎంట్రీ లేదు సంటి అన్నాడు. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడు మేము నెక్స్ట్ డైరెక్ట్ శ్రీహరికోట పోవాలని ప్లాన్ చేస్తున్నాం. కపిల్ తీర్థం పోవాలని. ఇది కపిల్ తీర్థం ప్లాన్ గడ్డికోట ఇక్కడే కపిల్ తీర్థం పోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా పెద్ద డిస్కషన్ తర్వాత మేమైతే చెన్నైలో ఉన్న బెసంట్ నగర్ బీచ్కి పోవాలని ఫిక్స్ అయిపోయాం. ఉత్సాహంగా ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ చున్నీకి వచ్చి నిరుత్సాహంగా రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇదే మా వాటర్ ఫాల్స్. నువ్వే మెయిన్ ఎంట్రన్స్. రాక పీజీలో మా రూమ్ వాళ్ళు ఫస్ట్ టైం ట్రిప్ వచ్చినారు. ఆ ఫస్ట్ ట్రిప్ కూడా అట్టర్ ఫ్లాప్. నలుగురులో ఆ దరిద్రుడు ఎవడు నాకు తెలుసు. నేనైతే కాదు, నేను వేరే ట్రిప్స్ చూసిన ఆల్రెడీ. నేనైతే అసలు కాదు. నాకెందుకు అది స్వామి అని డౌట్ అవుతుంది. అందరూ వాటర్ ఫాల్స్ క్లోజ్ అని నిరాశగా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఫైనల్లీ చెన్నైకి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు లంచ్ కోసం ఇక్కడే బీచ్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్ ఈరోజు బకెట్లో బిర్యానీ తింటున్నాం. బకెట్ బిర్యానీ తింటున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా లంచ్ అయితే చేసేసినాం. బిర్యానీ తినేసి ప్రజెంట్ బెసెంట్ నగర్ బీచ్ దగ్గర ఉన్నాం. నాకేమనిపిస్తుంది అంటే పొద్దున్న 4 గంటలకు లేచి 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మా రూమ్కి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెసెంట్ నగర్ బీచ్ చూడడానికి వచ్చినట్లుంది. అంతే కదా మచ్చా? అంతే మచ్చా. ఏమన్నా తప్పేసినా? కరెక్టే చెప్పాం మచ్చా. Yeah, alarm buzzing, I think it's time that I wake up. Singing in the shower while my girl does her makeup. Kiss on the cheek while I wish her a good day. She handed me my iPod and said, damn, I love you, babe. Popped in my headphones and started my walk. I would've went for a drive, but my whip's in the shop. Look at the clock, 7:45. Looks like I'm running late again. Always trying my luck, but you gotta play to win. I really need one, fighting these demons. Be prepared, life changes like the seasons. I adapt to rap schemes and flip. భాషా భాయ్ బచ్చాడు వచ్చు. ఏ లాస్ట్ బాల్ మాత్రం నాదే చూడు. జరుగు లోకేష్. నాదిరా రే. ఆగు ఇప్పుడు కొట్టరా. ఎవరో బ్రో పత్రింగ్ ఎంత 50.
పెద్ద గట్టిగా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు, ఏదో వేస్తారంట చూద్దాం. లోకేష్ చేస్తున్నాడులే బ్రో, కొంచెం సైడ్. నైస్ నైస్, సూపర్ లోకేష్. అరే ఆ పువ్వులు ఏంటి రావు రెండు, సూపర్ రా. పర్లేదు కట్టె మీద బాగా చెప్తున్నావు రింగును చిమ్మని. ఒకటి ఉంచులే. సూపర్ సూపర్. అస్సాం సూపర్. చారి నువ్వు సూపర్ రా చారి. లేదులే ఇంకా ఇచ్చేయి. గురి వేసినాడు బాహుబలి. బాహుబలి సూపర్. నౌ ఫైన్. అదేం రా గురి ఎట్లా పెట్టావు, అదేం గురి ఎట్లా పెట్టావు. సూపర్. ఇంకా చాలా రా, ఎన్ని ఇస్తారు వాడికి. ఇప్పుడు చూడు అన్న గురి పెడతాడు చూడు. సూపర్ రా. నువ్వు అంతా సూపర్ రా. నువ్వు ఎట్లా ప్రైజ్ రాదులే, నువ్వు ఆల్రెడీ 2 వేస్ట్ చేసినావు కదా. నేను ఎట్లా కొట్టానని నాకు తెలుసు. ఎవర్రా నువ్వు, ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. మిస్ కావాలరా నాయనా మేము ఆడాలంటే. రే పప్పా రారే, బాగా కొట్టినాడు రా వీడు. అరే ఆల్రెడీ వీడియో ఆన్లో ఉందా? ఆన్లో ఉందారా వీడియో? ఇది చూడరా పలిగిందరా. వీడొక్కడి వల్ల ఈరోజు పోయింది ఫ్రెండ్స్. వాడొక్కడి వల్ల గిఫ్ట్ మిస్ అయినారంతా. వాడు ఒక్కనే సూపర్. మొత్తానికి ఎన్నో రోజుల తర్వాత అన్ని గేమ్స్ ట్రై చేస్తున్నాం బీచ్ లో. ఆల్మోస్ట్ 3 years నుంచి ఉన్నారు వీళ్ళు, నేను, వీడు, వాడు. నేను వీడన్నా కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ పోయినా మధ్యలో. వీడు వర్క్ ఫ్రమ్ హోమే చేయలేరా మీరు? ఈరోజు బాగా ఎంజాయ్ చేసామని సంతోషపడాలను, పొద్దున్నే ఆఫీస్ కావాలని బాధపడాలను, ఏది అర్థం కావట్లేదు సార్ మా గైస్. ఫైనల్ గా మా వీకెండ్ అవుటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడో ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కోసం స్టార్ట్ చేసిన మా జర్నీ వాటర్ ఫాల్స్ చూడకుండానే బెసెంట్ నగర్ బీచ్ లో ఎండ్ అయిపోతుంది. అంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.